బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఒకటి తర్వాత ఒకటైతే జరిగిపోతుంది. నమస్తే మామ. మా అనంతరాయపేట గ్రామంలో వేప చెట్టు కన్ను తెరుచుకున్నాయంటే నేను సినుగాడైతే చూసేదానికైతే వెళ్ళిపోయాము. ఇంతమంది జనాభాను చూసి మేమైతే ఆశ్చర్యపోయాము. ఎలాగోలాగో వేప చెట్టు దగ్గరికి అయితే వెళ్లి ఆ కన్ను తెరిచిన దృశ్యాన్ని మా కళతో అయితే చూసాము. మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి. చూశారు కదా, ఈ వీడియో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. అంతలోపల మన కోడూరు యూట్యూబ్ మహేష్ అన్న వాళ్ళైతే వచ్చారు. అన్న అయితే చాలా బాగా అయితే మాట్లాడుతున్నాడు. అన్న మన వీడియోస్ గురించి చాలా సపోర్ట్ అయితే చేశాడు. అంత పెద్ద యూట్యూబర్ అయ్యిండి మనతో కూడా చాలా బాగా అయితే మాట్లాడాడు. సరే అని చెప్పి అమ్మవారిని చూడడానికి అయితే అన్న అయితే వెళ్ళాడు. సాక్షాత్తు అమ్మవారు వెలిసిందని తెలియగానే చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ బండ్లు అయితే వేసుకుని వస్తున్నారు. ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. ఓకే మామ, ఉంటా మరి.